ఈరోజు మనం 5 ఫింగర్స్ గురించి తెలుసుకుందాం. ఈ 5 వేళ్ళు ఏది సూచిస్తాయంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. మనం 5 విషయాలు, ఒక పక్కన శరీరము, ఇంకో పక్కన మనస్సు, ఇంకో పక్కన బుద్ధి, ఇంకో పక్కన ఆత్మ, ఇంకో పక్కన సర్వాత్మ. 5 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము, దైవ సామ్రాజ్యం. ఖనిజ సామ్రాజ్యంలో శరీరం అంటూ లేదు, కానీ వృక్ష సామ్రాజ్యంలో ఒక మొక్క వస్తుంది, దానికి ఒక విత్తనం ఉంటుంది. మొట్టమొదటిసారిగా శరీరం అనేది వస్తుంది వృక్ష సామ్రాజ్యంలో. ఆ శరీరం అనేది మరింత ఉద్ధృతమవుతుంది జంతు సామ్రాజ్యంలో. మానవ సామ్రాజ్యంలో ఆ శరీరంతో పాటు ఒక మనసు కూడా వస్తుంది. వృక్ష సామ్రాజ్యంలో ఆ శరీరంతో ప్రాణం ఉంటుంది, స్వల్పమైన మనసు ఉంటుంది. జంతు సామ్రాజ్యంలో ఆ మనసు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, కానీ మానవ సామ్రాజ్యంలో ఆ మనసు స్థిరీకరించబడుతుంది. మనస్సు అనే పదార్థం నుంచి మానవుడు వచ్చాడు. వృక్ష సామ్రాజ్యంలో ప్రాణము, జంతు సామ్రాజ్యంలో ఆ ప్రాణంతో పాటు ఒక సూక్ష్మమైన మనస్సు కూడా ప్రారంభమవుతుంది. ఆ మనస్సు అనేది మానవ జన్మలో వచ్చేసరికి అది విశేషంగా విజృంభిస్తుంది. ఆ దైవిక సామ్రాజ్యం ఈ కంటికి కనబడదు, కానీ ఎన్నో లోకాలు ఉన్నాయి కంటికి కనపడని లోకాలు. అవన్నీ వెలసి దైవిక సామ్రాజ్యం. మానవ సామ్రాజ్యం కూడా దైవిక సామ్రాజ్యమే, జంతు సామ్రాజ్యం కూడా దైవిక సామ్రాజ్యమే, వృక్ష సామ్రాజ్యము దైవిక సామ్రాజ్యమే, ఖనిజ సామ్రాజ్యము దైవిక సామ్రాజ్యం. అంత మొత్తంగా వెలసి దైవిక సామ్రాజ్యం. కానీ ఇవన్నీ కూడా కంటికి కనపడే దైవిక సామ్రాజ్యాలు, కంటికి కనపడని దైవిక సామ్రాజ్యాలు ఉన్నాయి. కనపడే దివ్య సామ్రాజ్యము హనుమంతుడు తోకైతే, కనపడని దివ్య సామ్రాజ్యం హనుమంతుడు లాంటిది. అంత తేడా ఉంది. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఆ కనపడని దివ్య సామ్రాజ్యంలోకి మనం ప్రవేశించడం, దాన్ని ఊహించగలగడం, దాన్ని తెలుసుకోగలగడం, దాన్ని అనుభవించగలగడం. అప్పుడు మనం కంటికి కనపడే సామ్రాజ్యమే కాదు, కంటికి కనపడిన సామ్రాజ్యంలో కూడా మనం భాగస్వాములం అవుతాం. మనకి ఈ 4 సామ్రాజ్యాలు ఉన్నాయి, కనబడుతున్నాయి. ఇవి ఖనిజంలోంచి, వృక్షంలోంచి, జంతువులోంచి మానవుడిగా పరిణామ క్రమంలో వచ్చాము మనం. నువ్వు మానవుడు. ఇప్పుడు మానవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మనసుతో పాటు బుద్ధి. మానవుడికి బుద్ధి కావాలి, బుద్ధిజీవుడు అవ్వాలి. కేవలం మనస్సున్న జీవుడు కాదు. మనస్సుతో మానవుడైతే బుద్ధితో బుద్ధుడు అవుతాడు. ఆ బుద్ధి ఏం చేస్తుంది? నిన్ను ఆ కనపడిన దివ్య సామ్రాజ్యం వైపు తీసుకెళ్తుంది. బుద్ధి 100కి 100 పాళ్ళు ఉన్నవాడు మనసును 0 చేస్తేనే బుద్ధి ఎక్కువ అవుతుంది. మనసు విజృంభిస్తే బుద్ధి తక్కువైపోతుంది. మనసు 100 ఉందనుకోండి, బుద్ధి 0 ఉంటుంది. మనసు 100, బుద్ధి 0 ఉన్నప్పుడు మన జ్ఞానేంద్రియాలు మనస్సుకి లోబడిపోయి ఉంటాయి. కానీ బుద్ధి 100, మనసు 0 అయినప్పుడు మన జ్ఞానేంద్రియాలు బుద్ధికి లోబడి ఉంటాయి, మనసుకు లోబడవు. ఎందుకంటే మనసు లేదు అక్కడ. అదే మనసును జయించడం అంటే అర్థం. బుద్ధి మధ్యవేలు అంటే ఏంటి? ఎప్పుడు మిడిల్ పాత్లో ఉండడం. దుఃఖానికి కృంగిపోవడము, సుఖానికి పొంగిపోవడము, మానానికి పొంగిపోవడము, అవమానానికి కృంగిపోవడము, ఇది మానవ లక్షణము. కానీ బుద్ధిమంతుడి లక్షణము దేనికి కృంగిపోవడం. ఇటు ఊగడు, అటు ఊగడు. ఎంత అవమానం వచ్చినా సహిస్తాడు. కృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పాడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అంటే ఏంటి? మనుష్యాణం సహస్రేషు, వేల కొద్ది మనుషుల్లో, లక్షల కొద్ది మనుషుల్లో, కోట్ల కొద్ది మనుషుల్లో, కశ్చిత్ కొంతమంది సిద్ధయే, సిద్ధి కోసం ప్రయత్నిస్తుంటారు. సిద్ధి అంటే ఏంటి? బుద్ధే. సిద్ధి అంటే బుద్ధే. కనుక వేల కొద్ది మనుషుల్లో, లక్షలాది మనుషుల్లో కొంతమంది ఆ బుద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అందరూ ప్రయత్నించరు. అందరూ మనస్సుతో సంతృప్తి పడిపోతుంటారు, మనస్సుతో ఊగిసలుడుతూ ఉంటారు, మానవులుగానే మిగిలిపోతారు. కొంతమంది మటుకు బుద్ధి కోసం ప్రయత్నిస్తుంటారు. అంటే బుద్ధి కోసం ప్రయత్నించే వేలాది మందిలో ఒకరో ఇద్దరు చేరుకుంటారు. ఎక్కడికి చేరుకుంటారు? బుద్ధి 100%కి. బుద్ధి 0 నుంచి 10 చేసుకుంటూ, 10 నుంచి 20 చేసుకుంటూ, 20 నుంచి 30 చేసుకుంటూ, 30 నుంచి 40 చేసుకుంటూ, 40 నుంచి 50 చేసుకుంటూ, 50 నుంచి 60 చేసుకుంటూ, 70కి పోతూ, 80కి పోతూ, 90కి పోతూ, 99 పోతూ, 100 చేసుకున్నప్పుడు వాడు బుద్ధుడు. లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధిస్తాము. కొన్ని రోజులు ఇటు అటు అయినా, కొన్ని క్షణాలు ఇటు అటు అయినా, కొన్ని యుగాలు ఇటు అటు అయినా లక్ష్యం ఉన్నది. ఏమిటా లక్ష్యం అంటే బుద్ధిమంతుడు కావాలి, బుద్ధుడు కావాలి. మనసు 0 అయినప్పుడే బుద్ధి 100 అవుతుంది. మనసు 100 ఉంటే బుద్ధి 0 ఉంటుంది. 100కి 99% బుద్ధి ఉన్నా, అంటే 1% మనసు ఉన్నా, అది ఒక ముళ్ళులా గుచ్చుకుంటుంటుంది.
బాధను కలిగిస్తుంటుంది. నీకు ఎంత దుఃఖం ఉందో అంత మనసు ఉన్నట్టు లెక్క, ఎంత దుఃఖం లేదో అంత బుద్ధి ఉన్నట్టు లెక్క. ఏ విషయం నిన్ను బాధ పెట్టగలగకూడదు, అప్పుడు నీ బుద్ధి 100% ఉన్నట్టు అన్నమాట. ಪತ್ರಿಜಿ ವೆಜಿಟೇರಿಯನ್ ಚಾನಲ್ ನೋಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಮಾಡಿಸಿ ಬೆಲ್ ಬಟನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.